నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. నువ్వు నాకు ఇది చేసి పెట్టు, అందుకు బదులుగా నేను నీకు అది చేసి పెడతా. ఇదే క్విట్ ప్రోకో. 2018 నుంచి ఎలక్టోరల్ బాండ్స్ ముసుగులో మన దేశంలో అధికార బీజేపీ చేసింది ఈ క్విట్ ప్రోకో వ్యవహారమే. బీజేపీ అని డైరెక్ట్ గా ఎందుకంటున్నానంటే, ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొని వచ్చింది బీజేపీ ప్రభుత్వము. ఫలితంగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వేల కోట్ల రూపాయల నిధులు డైరెక్ట్ గా ప్రవహించింది బీజేపీ అకౌంట్స్ లోకి. అందుకు బదులుగా బీజేపీ ప్రభుత్వం తనకు డబ్బులు ఇస్తున్న వాళ్లకు ఏం చేసి పెట్టిందో, ఏం దోచిపెట్టిందో తెలుసుకునే అవకాశమే లేకుండా చేసిందే ఈ ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారం. ఈ క్విట్ ప్రోకో వ్యవహారానికి సుప్రీంకోర్టు ఇప్పుడు చెక్ పెట్టింది. ఎలక్టోరల్ బాండ్స్ రద్దు చేస్తూ చారిత్రక తీర్పిచ్చింది. The electoral bond scheme are violative of Article 19(1)(a) and unconstitutional. ఈ తీర్పు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, అనేక ప్రాంతీయ పార్టీలకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక పెద్ద మాస్టర్ స్ట్రోక్. చట్టబద్ధంగా అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వాల్ని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 15 నాటి తీర్పు ద్వారా లాగిపెట్టి చంద్రబాబు కొట్టినట్లయింది. రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న ఎలక్టోరల్ బాండ్స్ స్కీమును రద్దు చేస్తున్నాము. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రాజకీయ పార్టీలకు ఎవరెవరు ఫండింగ్ చేశారన్న విషయాల్ని రహస్యంగా ఉంచడము అనేది ఆర్టికల్ 19(1)(a) ప్రకారం సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఈ తీర్పు దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి ఇంతకాలం పడిన పెద్ద గండిని కొంతవరకు పూడ్చే ప్రయత్నం. ఇంతకీ ఏంటి ఎలక్టోరల్ బాండ్స్? ఊరు పేరు చెప్పకుండా రాజకీయ పార్టీలకు ప్రైవేటు వ్యక్తులు ఎంత డబ్బైనా సరే బ్యాంకు ద్వారా విరాళంగా పంపేందుకు చేసుకున్న చట్టబద్ధ ఏర్పాటే ఈ ఎలక్టోరల్ బాండ్స్. ఎలక్టోరల్ బాండ్స్ కొని రాజకీయ పార్టీలకు ఫండింగ్ చేసిన వాళ్ళకి పన్ను మినహాయింపు సౌకర్యం కూడా కల్పించారు దీనిలో. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే వ్యక్తి ఒక పార్టీకి 20,000 రూపాయలు ఫండ్ ఇవ్వాలి అని అనుకున్నాడు. అప్పుడు ఏ స్టేట్ బ్యాంకుకు వెళ్ళి ఆ పార్టీ పేరు మీద 20,000 పెట్టి ఎలక్టోరల్ బాండ్ కొంటాడు. ఆ పార్టీ పేరు మీద కొంటాడు. బ్యాంకు అతని వివరాలు నమోదు చేసుకుంటుంది. ఇట్లా రాజకీయ పార్టీకి ఫండ్ ఇచ్చిన అతనికి పన్ను మినహాయింపు వర్తింపజేస్తుంది. అతను పంపిన డబ్బును బ్యాంకు ఆ రాజకీయ పార్టీకి ఇస్తుంది. ఇక్కడ రాజకీయ పార్టీకి విరాళం ఇచ్చే వ్యక్తికి మధ్య బ్యాంక్ ఉంటుంది. 20,000 పంపింది ఎవరు అనే సమాచారము బ్యాంకు ఆ రాజకీయ పార్టీకి చెప్పదు. దానికి బదులు తన అకౌంట్ నుంచి, అంటే స్టేట్ బ్యాంక్ అకౌంట్ నుంచి రాజకీయ పార్టీ అకౌంట్ లోకి ఆ 20,000 అన్నౌన్ ఫండ్స్, అంటే గుర్తు తెలియని ఫండ్ గా, ఎలక్టోరల్ బాండ్స్ కింద మీకు గుర్తు తెలియని ఫండ్ ఇంత వచ్చింది అని చెప్పి పంపిస్తుంది. అలా ఆ డబ్బు తీసుకున్న సదరు పార్టీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో గానీ, ఎన్నికల కమిషన్ కు సబ్మిట్ చేసే ఆడిట్ రిపోర్ట్స్ లో గానీ, నాకు ఈ ఇయర్ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఇంత విరాళాలు వచ్చాయి అని చెప్పి మాత్రమే చెప్తుంది. అంటే ఆ వ్యక్తి పేరు చెప్పడానికి అవకాశమే ఎక్కడా ఉండదన్నమాట. ఇందులో దేశానికి వచ్చే నష్టం ఏమీ లేదు కదా అని అనిపిస్తుంది ఇట్లా చూస్తే. పైగా ఎవరు ఫండ్ చేస్తున్నారో చెప్పకుండా ఇవ్వడమే మంచిది కదా దేశానికి కూడా అని చెప్పి మనకు అనిపిస్తుంది. దీన్నే ఇంకో ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను వినండి. ఓ పెద్ద బిజినెస్ టైకూన్ ఉన్నాడు. అధికారంలో ఉన్న ఒక రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళి 500 కోట్లు మీకు పార్టీకి ఫండ్ గా ఇస్తాను, నాకు తక్కువ ధరకే ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ కావాలి అనో, లేకపోతే స్టీల్ ఫ్యాక్టరీ కావాలి అని చెప్పో బేరం పెడతారు. ఓ 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆ ప్రభుత్వ ఆస్తిని 100 కోట్లకో 200 కోట్లకో ప్రభుత్వం అతనికి ఇచ్చేస్తుంది. ఆ తర్వాత ముందే కుదిరిన డీల్ ప్రకారం అతను స్టేట్ బ్యాంక్కి వెళ్ళి ఆ అధికార పార్టీ పేరు మీద 500 కోట్ల రూపాయలకు ఎలక్టోరల్ బాండ్స్ కొంటాడు. బ్యాంకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి మీకు 500 కోట్లు వచ్చాయి అని చెప్పి తన ఖాతాలో నుంచి ఆ పార్టీ ఖాతాలోకి ఆ డబ్బు వేసేస్తుంది. రాజకీయ పార్టీలకు ఎవరు ఫండ్ ఇచ్చారు అనేది ఆర్టీఐ అప్లికేషన్ వేసినా కూడా ఎవరో మాకు తెలీదు, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చాయి అని చెప్పి సింపుల్ గా ఆ పార్టీ చెప్తుంది. అలాగే ఎన్నికల కమిషన్ కూడా అదే చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, నిజంగా ఆ అధికార పార్టీకి తన అకౌంట్ లో 500 కోట్లు ఎవరేశారో తెలీదా? ఇది ప్రజల్ని, ప్రభుత్వ వ్యవస్థల్ని డైరెక్ట్ గా ఫూల్స్ చేయడం కాదా? 6 ఏళ్లుగా జరిగింది ఇదే మన దేశంలో. ఎవరైనా సరే, ఒక రైతు నేను భూమి అమ్మాను, ఆ డబ్బు బ్యాంకులో వేయాలి అని చెప్పి వెళ్తే, నిజంగానే భూమి అమ్మితేనే ఈ డబ్బులు వచ్చిందా, నీకు ఇంత డబ్బు ఎక్కడిది, ఆధార్ కార్డు ఉందా, పాన్ కార్డు ఉందా అని చెప్పి 1,00,000 ప్రశ్నలు అడుగుతారు. అలాగే రైతు ఒక రుణం కోసం వెళ్ళినా చాలా ప్రశ్నలు అడుగుతుంది బ్యాంకు. ఫైనల్ గా చాలా మందికి ఇవ్వదు. అదే ఒక వ్యక్తి ఎవరైనా వేల కోట్ల రూపాయల్ని స్టేట్ బ్యాంక్ తీసుకెళ్లి నేను పలానా రాజకీయ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఈ డబ్బు ఇవ్వాలనుకుంటున్నాను అంటే ఒక్క మాట కూడా అడగదు. నీకు ఈ డబ్బు ఎట్లా వచ్చిందని అడగదు, ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నావు అని అసలే అడగదు. కనీసం అతని పేరు కూడా ఎప్పుడు ఎక్కడా బయటికి రానివ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ రాజకీయ పార్టీకి జాగ్రత్తగా తన అకౌంట్లో ఈ వేల కోట్ల రూపాయల నిధుల్ని బ్యాంకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. అందుకు చట్టబద్ధ ఏర్పాటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్.
2017 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 2022-23లో అన్ని రాజకీయ పార్టీలకు 850 కోట్ల రూపాయలు ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా దేశ నలుమూలల నుంచి విరాళాలు వచ్చాయి స్టేట్ బ్యాంక్ కి. దీంట్లో ఒక్క అధికార పార్టీకే, అధికార బీజేపీకే ఎంత వచ్చిందో తెలుసా? 719 కోట్లు వచ్చాయి. మొత్తం అన్ని పార్టీలకి వచ్చిన 850 కోట్లలో ఒక్క బీజేపీ వాటానే 719 కోట్లు. మిగిలిన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, నేషనల్ పీపుల్స్ పార్టీ ఇట్లా ఎన్నుంటే వాటన్నిటికీ కలిపి 131 కోట్లు వచ్చింది. అంటే అన్ని పార్టీలకు కలిపి వచ్చిన దానికంటే ఒక్క బీజేపీకి వచ్చింది 5 రెట్లు ఎక్కువ. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా 2018 నుంచి 2023 దాకా ఏ పార్టీకి ఎంత ఫండ్ వచ్చిందో చెప్పే చార్ట్ ఇది. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో అంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ రిలీజ్ అయిన వెంటనే బీజేపీ ఖాతాలో 210 కోట్లు వచ్చి పడిపోయిందలా. ఈ ఇయర్ కాంగ్రెస్ పార్టీకి 5 కోట్లు వస్తే జేడీఎస్ పార్టీకి 6 కోట్లు వచ్చాయి. దేశంలో మిగిలిన ఏ పార్టీకి కూడా ఒక్క రూపాయి కూడా రాలేదు. అప్పుడు ఇంక రెండో సంవత్సరము అంటే 2018-19లో చూడండి, బీజేపీకే 1450 కోట్లు వచ్చాయి ఆ ఒక్క సంవత్సరం. కాంగ్రెస్ పార్టీకి 383 కోట్లు వచ్చాయి. అంటే మిగతా పార్టీలు ఏవి కూడా కనీసం బీజేపీ దరిదాపుల్లో కూడా లేవు. ఆ నెక్స్ట్ ఇయర్ 2019-20 అంటే సార్వత్రిక ఎన్నికలు, ఎలక్షన్ ఇయర్ అది. బీజేపీకి విరాళాలు డబుల్ అయ్యాయి. అంటే నిధుల వరద పారింది బీజేపీ అకౌంట్లలోకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి గతంలో వచ్చిన విరాళాలు కూడా భారీగా తగ్గిపోయాయి. ఎన్నికల తర్వాత నిధులు ఆగిపోయాయి అన్ని పార్టీలకి కూడా. 2020-21లో కేవలం 22 కోట్ల నామమాత్ర విరాళాలు మాత్రమే వచ్చాయి. మళ్ళీ లాస్ట్ 2 years ది చూడండి, 1033 కోట్లు 1294 కోట్లు బీజేపీ అకౌంట్ లోకి వచ్చింది. ఈ ఎలక్టోరల్ బాండ్స్ అమ్మకాలు మొదలైన ఈ 6 ఏళ్లలో అన్ని పార్టీలకు కలిపి, మొత్తం 6 ఏళ్లలో కలిపి 8970 కోట్లు వస్తే ఒక్క బీజేపీ అకౌంట్ లోకే అక్షరాల 6546.1249 కోట్ల విరాళాలు వచ్చి చేరాయి. ఎలక్టోరల్ బాండ్స్ మొదలైనప్పటి నుంచి మెజారిటీ సొమ్ము బీజేపీ అకౌంట్లోకి వెళ్ళింది. ఒక్క 2022-23లోనే 90% విరాళాలు బీజేపీ అకౌంట్లోకి వెళ్ళాయి అని చెప్పి అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ సంస్థ ఏడీఆర్ రిపోర్ట్ చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుకు కారణము ఈ ఏడీఆర్ సంస్థ చేసిన న్యాయ పోరాటం. అసలు ఏంటి ఏడీఆర్ సంస్థ, ఏం చేస్తుంది ఇది? ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత పెంచి డబ్బు ప్రభావాన్ని తగ్గించే లక్ష్యంతో 1999లో కొంతమంది ప్రఖ్యాత విద్యా సంస్థల ప్రొఫెసర్లంతా కలిసి ఏర్పాటు చేసిన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషనే అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ ఏడీఆర్. ఒకసారి ఏడీఆర్ వెబ్సైట్ లోకి వెళ్ళి చూడండి, మైండ్ బ్లాక్ అయ్యే పచ్చి నిజాలు దాంట్లో మనకు కనిపిస్తాయి. 20 ఏళ్లుగా చాలా ఎన్నికల సంస్కరణలు తేవడంలో ఈ ఏడీఆర్ కీ రోల్ పోషించింది. కేంద్ర ఎన్నికల కమిషన్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రికమెండేషన్స్, అవి ఇచ్చే రిపోర్ట్స్, ఆ డేటా ఆధారంగా పొలిటికల్ పార్టీలకు వచ్చే విరాళాలను విశ్లేషించి నివేదికను ప్రజల ముందు పెడుతుంది ఈ సంస్థ. అలాగే ఎన్నికలకు ముందు ఒక్కో లీడర్ మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, అతని ఆస్తులు ఎలా పెరుగుతూ వచ్చాయి, ఇలాంటి కీలక వివరాలతో ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ ని ఏడీఆర్ రిలీజ్ చేస్తుంది. వాటి ఆధారంగానే మన దేశంలో ప్రఖ్యాత పత్రికలన్నీ కూడా ఎలక్షన్ స్టోరీస్ రాస్తాయి. అందుకే ఈ మొత్తం కేసులో ఏడీఆర్ ఒక హీరో. ఎలక్టోరల్ బాండ్స్ అప్రజాస్వామికము అని 2017లోనే సుప్రీంకోర్టులో ఏడీఆర్ కేసు ఫైల్ చేసింది. అలాగే ఈ సంస్థతో పాటు సిపిఐఎం, కాంగ్రెస్ లీడర్ జయా ఠాకూర్ వేరువేరుగా పిటిషన్లు వేశారు. ఫలితంగానే ఈ ఎలక్టోరల్ బాండ్స్ ని సుప్రీంకోర్టు ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధము అని చెప్పి రద్దు చేసింది. అంతేకాదు 2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటిదాకా ప్రైవేటు వ్యక్తులు కొన్న ఎలక్టోరల్ బాండ్స్ సమాచారాన్ని 3 వారాల్లోగా ఎన్నికల కమిషన్ కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏ పార్టీకి ఎవరెవరు ఫండ్ చేశారు అన్న సమాచారాన్ని 2024 మార్చ్ 13లోగా ఎన్నికల సంఘం వెబ్సైట్ లో ప్రచురించాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది ఆ తీర్పులో. అంటే మనకు త్వరలోనే ఏ ప్రయోజనాల కోసం ఏ కార్పొరేట్ కంపెనీ ఏ పార్టీకి ఎంత ఫండ్ చేసిందో ఆ పేర్లతో సహా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో అందుబాటులోకి రానున్నాయి. అప్పుడు పాలకులు, ఈ కార్పొరేట్ వ్యాపారుల క్విట్ ప్రోకో వ్యవహారము ఇంకా బాగా బయటికి రావచ్చు. సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశ ప్రజల చేతికి ఒక శ్వేతపత్రాన్ని అందించిన సుప్రీంకోర్టుకు ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియజేయాలి ప్రతి ఒక్కరు. పెద్ద పెద్ద మీడియా సంస్థలు కూడా భజన మీడియాలుగా మారిపోయిన ఈ టైంలో ఏడీఆర్ చాలా బలంగా నిలబడి పోరాటం చేసింది, చివరికి విజయం సాధించింది. అందుకే థ్యాంక్స్ టు ఏడీఆర్. నిజానికి సుప్రీంకోర్టు వేగంగా స్పందించుంటే గనక 2019 ఎలక్షన్స్ కి ముందే ఇలాంటి తీర్పు రావాల్సింది.
లేట్ అవడం వల్ల 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రికార్డు స్థాయిలో ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీకి ఇతర పార్టీలకు నిధులు వచ్చాయి. దీంతో 2019 ఎన్నికలు అనేవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా రికార్డు క్రియేట్ చేశాయి. అన్ని రాజకీయ పార్టీలు 2019 ఎలక్షన్స్ లో 55,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి. అధికారంలోకి వచ్చిన బీజేపీ చేసిన ఖర్చే 27,000 కోట్లు. ఆ పార్టీ 303 ఎంపీ స్థానాలని గెలిచింది. అంటే ఒక్కో ఎంపీ స్థానానికి ఖర్చు 83 కోట్ల రూపాయలు అని చెప్పి మనం లెక్కేసుకోవచ్చు. బీజేపీకి కాసుల పంట పండిస్తున్న ఎలక్టోరల్ బాండ్స్ స్కీమును కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టులో చాలా గట్టిగా సమర్థించుకుంది. వీటి వల్ల పొలిటికల్ ఫండింగ్ లో బ్లాక్ మనీ ప్రభావం ఉండదు అని చెప్పి వాదించింది. డొనేట్ చేసే వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంటాయి కాబట్టి విరాళాలు ఇచ్చిన వాళ్లకు రాజకీయ వేధింపులు ఎదురవకుండా ఒక రక్షణ ఉంటుంది అని చెప్పి కేంద్రం వాదించింది. అయితే ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఇది సెలెక్టివ్ అనానిమిటీ కిందకి వస్తుంది కదా, అంటే విరాళాలు ఇచ్చిన వాళ్ళ వివరాలను ఉద్దేశపూర్వకంగానే దాస్తున్నారా, ఆర్థిక ప్రయోజనాలు పొందడాన్ని చట్టబద్ధం చేసేస్తున్నారా మీరు అని చెప్పి కేంద్రాన్ని సుప్రీంకోర్టు సూటిగా క్వశ్చన్ చేసింది. ఈ ఎలక్టోరల్ బాండ్ల కంటే ముందు 2017 దాకా రాజకీయ పార్టీలకు విరాళాలు వచ్చే పద్ధతే లేదా ఏది అంటే ఉంది. అప్పుడు 20,000 రూపాయల కంటే ఎక్కువ విరాళం వస్తే వాళ్ళ పేర్లు వివరాలు ఎన్నికల కమిషన్కు ఆ పార్టీ ప్రతి సంవత్సరము ఇవ్వాల్సి వచ్చేది. ఆర్టీఐ ద్వారా ఎవరైనా ఆ సమాచారం తీసుకునే వెసులుబాటు ఉండేది. అందుకే రాజకీయ లబ్ధి పొందిన బడాబాబులు డైరెక్ట్ గా క్యాష్ రూపంలో ఫండింగ్ ఇచ్చేవాళ్ళు. అంటే అకౌంట్ లో వేయకుండా, ఎక్కడా లెక్కల్లో దొరకకుండా డైరెక్ట్ గా నల్లధనంగా ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఎవరిస్తున్నారో తెలిసేది కాదు. దీనివల్ల రాజకీయ పార్టీలకు బ్లాక్ మనీ ప్రవాహం విపరీతంగా ఉండేది. అందుకే డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళ పేరు బయటికి రాకుండా డోనార్ ఐడెంటిటీని రహస్యంగా ఉంచే ఈ ఎలక్టోరల్ బాండ్స్ పద్ధతిని బీజేపీ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. కానీ గతంలో కార్పొరేట్ కంపెనీలు తమ నికర లాభాల్లో 7.5% మించకుండా విరాళాలు ఇవ్వాలి అనే ఒక నిబంధన ఉండేది. ఈ నిబంధనను లేటెస్ట్ గా అంటే ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొని వచ్చినప్పుడు పూర్తిగా తొలగించి ఎంత ఫండ్ అయినా ఎవరైనా ఎన్నిసార్లైనా ఇవ్వచ్చు అని ఈ ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ని తీసుకొని వచ్చారు. డోనార్ ఐడెంటిటీ ఎవరికి తెలియకుండా ఉండడం వల్ల తనకు కూడా సేఫ్టీ ఉంటుంది అని చెప్పి ఎలక్టోరల్ బాండ్స్ తెచ్చిన అప్పటి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. कि जो व्यक्ति डोनेशन देता है उसकी बैलेंस शीट में ये रिफ्लेक्ट होगा कि उसने इलेक्टोरल बॉन्ड्स खरीदे हैं. स्वाभाविक है किसी न किसी राजनीतिक दल को दिए होंगे, किसको दिए होंगे इसकी जानकारी नहीं होगी. ఎలక్టోరల్ బాండ్స్ అమల్లోకి వచ్చాక బ్లాక్ మనీని వైట్ చేసుకునే ఉద్దేశంతోనే భారీగా పొలిటికల్ పార్టీలు పుట్టుకొచ్చాయి మన దేశంలో. ఇది కూడా ఏడీఆర్ రిపోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. 2017లో మన దేశంలో 1,500 పొలిటికల్ పార్టీలు ఉంటే 2021 నాటికి 2,858 పొలిటికల్ పార్టీలు రిజిస్టర్ అయినట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే వీటిలో 2,796 పార్టీలు అంటే మొత్తం పార్టీలో 97.83% పార్టీలకు ఎన్నికల సంఘం గుర్తింపు కూడా లేదు. వీటిలో మెజార్టీ పార్టీలు ఎన్నికల్లో అస్సలు పోటీ కూడా చేయట్లేదు. రిజిస్టర్ పొలిటికల్ పార్టీలకు విరాళాలు ఇస్తే పన్ను మినహాయింపు ఉంటుంది. కాబట్టే మనీ లాండరింగ్ కోసం, బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం కోసం ఇంత ఎక్కువగా రాజకీయ పార్టీలు మన దేశంలో పుట్టుకొచ్చాయి అనేది మనం తెలుసుకోవాల్సిన వాస్తవము. ఏడీఆర్ రిపోర్టు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. ఏడీఆర్ రిపోర్ట్ కానీ సుప్రీంకోర్టు తీర్పు కానీ మరో ముఖ్యమైన విషయాన్ని హైలైట్ చేశాయి. అధికార పార్టీ తలుచుకుంటే తన పార్టీకే కాదు ప్రతిపక్ష పార్టీలకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఎవరెవరు ఫండ్ చేస్తున్నారు అనే సమాచారాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. ఎస్బీఐకి మాత్రమే ఎలక్టోరల్ బాండ్స్ని అమ్మే అవకాశము ఉండడం వల్ల ఆ పవర్ ఎస్బీఐకే మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఎస్బీఐని ఒత్తిడి చేసి డైరెక్ట్గా ఎస్బీఐ నుంచి ఆ డేటానంతా ప్రభుత్వంలో ఉండే వాళ్ళు యాక్సెస్ చేయొచ్చు. అప్పుడు ప్రతిపక్షాలకు ఎవరెవరు ఫండ్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా అధికార పార్టీ ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఆ డేటాని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలకు ఫండ్ చేస్తున్న వాళ్ళని భయపెట్టచ్చు, వాళ్ళ మీద ఈడీనో సిబిఐనో ప్రయోగించవచ్చు. అందుకే సుప్రీంకోర్టు ఏమందంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి అన్ని పార్టీలకి సమాన అవకాశాలు కల్పించలేనప్పుడు ఈ స్కీము నిష్పాక్షికత, పారదర్శకత ప్రశ్నార్థకం అవుతుంది కదా అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది. రాష్ట్రాల్లో చూసినా కూడా అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకే ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఎక్కువ కార్పొరేట్ కంపెనీల నుంచి నిధులు వస్తున్నాయి అనే విషయం మనకు అర్థమవుతుంది. తెలంగాణలో మొన్నటిదాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి 2018 నుంచి 2023 మధ్య ఏకంగా 913 కోట్ల రూపాయల నిధులు వచ్చాయి.
అత్యధికంగా విరాళాలు వచ్చిన పార్టీల్లో బీఆర్ఎస్ది 4వ స్థానం. అలాగే ఏపీలో అధికార వైఎస్ఆర్సీపీకి 382 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. అదే టైంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఖాతాలో 147 కోట్లు పడ్డాయి. ఈ 6 ఏళ్లలో 2021-22లో తమిళనాడులో డిఎంకేకు మొత్తం వచ్చిన నిధుల్లో 96% నిధులు ఈ ఎలక్టోరల్ బాండ్స్ నుంచి వచ్చినవే. అలాగే ఒడిశాలో బిజు జనతాదళ్కు 307 కోట్లు వస్తే దాంట్లో 95% ఈ ఎలక్టోరల్ బాండ్స్ నుంచే వచ్చాయి. ఎలక్టోరల్ బాండ్స్ ఎందుకంత ప్రమాదకరము అంటే మొత్తం ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసి తన స్వలాభం కోసం ప్రభుత్వము లేకపోతే అధికార పార్టీ పనిచేసేలాగా ఈ ఎలక్టోరల్ బాండ్స్ వ్యవస్థని ప్రభావితం చేయగలవు. ఓ పెద్ద వ్యాపార సంస్థ దేశంలో ఉండే ప్రభుత్వ ఆస్తుల మీద కన్నేసింది అనుకోండి, లేకపోతే తనకు పోటీగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థను దివాలా తీయించాలి అని అనుకుందనుకోండి, పోటీ లేకుండా చేసుకోవాలి అని అనుకుందనుకోండి, లేకపోతే దేశంలో ఉండే ఎయిర్పోర్టులనో పోర్టులనో వాటన్నిటిని సొంతం చేసుకోవాలి అని గనక అనుకుంటే రాజకీయ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వేల కోట్ల రూపాయలని ఫండ్గా ఇస్తుంది. ఆ డబ్బు ఖర్చు పెట్టి ఆ పార్టీ అధికారంలోకి వచ్చేలాగా చేస్తుంది. ఓట్ల కొనుగోలు జరుగుతుంది, నాయకుల్ని కొనేయడం జరుగుతుంది, టికెట్లు అమ్ముకోవడం జరుగుతుంది. ఆ ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత తన వ్యాపార ప్రయోజనాలకి అనుగుణంగా కీలుబొమ్మలాగా చేసి ఆ పర్టికులర్ కంపెనీ లేకపోతే ఆ వ్యాపారవేత్త ఆడించడం జరుగుతుంది. తనకు పెట్టుబడి పెట్టింది సదరు వ్యాపారవేత్త కాబట్టి అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ కూడా అతని వ్యాపారాలకు లాభాలు చేకూర్చే నిర్ణయాలు మాత్రమే తీసుకుంటూ ఉంటుంది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక గుజరాత్ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఎట్లా ప్రపంచ కుబేరుడు అయిపోతాడు? మొత్తం పోర్టులు, ఎయిర్పోర్టులు, బొగ్గు గనులు, రోడ్డు కాంట్రాక్టులు అన్నీ గంపుగుత్తగా అదానీ ఖాతాల్లోకే ఎట్లా వెళ్ళిపోతాయి? నరేంద్ర మోదీ ప్రధాని కాకముందు విమానం సమకూర్చిపెట్టిన అదానీకి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్టోరల్ బాండ్ల ద్వారా భారీగా ఫండింగ్ చేసి తనకు కావాల్సినవన్నీ ప్రభుత్వంతో చేయించుకోలేరా? అట్లా జరగట్లేదు అనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఏం లేవు. అందుకే ఏ పార్టీకి ఎవరు ఎంత ఫండ్ చేశారు అనే విషయము చాలా ఇంపార్టెంట్. దాన్నే సుప్రీంకోర్టు వచ్చే సార్వత్రిక ఎన్నికల లోపే ఎన్నికల సంఘం వెబ్సైట్లో పెట్టాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్లను రద్దు చేసింది. సరే, దీనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఎవరు అంటే ఇమీడియట్గా బీజేపీకి జరిగే నష్టం ఏమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే మరో 2 టర్ములకైనా సరే కావాల్సిన సొమ్ము ఇప్పటికే బీజేపీ అకౌంట్లలో ఉంటుంది అని చెప్పి ఈజీగా చెప్పచ్చు. ఎందుకంటే 2019లోనే తనకు వచ్చిన నిధులన్నీ ఖర్చు పెట్టలేదు, 50% నిధులు ఇంకా ఉన్నాయి అని చెప్పి ప్రకటించింది కదా, 40% నిధులే ఖర్చు పెట్టాము అని. అలాంటిది ఈ 5 ఏళ్లలో ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఇంకా రకరకాల విరాళాల పద్ధతుల ద్వారా ఇంకెన్ని నిధులు వచ్చుంటాయి? సో మార్చి 13లోగా ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఎవరెవరు ఏ పార్టీకి ఎంత ఫండ్ చేశారు అనే విషయాలు బయటకు వస్తాయి. అప్పుడు ఒకవేళ క్విట్ ప్రోకోల్ జరిగినట్లు బయటపడితే వాటి మీద మళ్ళా కోర్టు కేసులు, విచారణలు జరగచ్చు. రాజకీయ పార్టీల దగ్గర వేల కోట్ల రూపాయల నిధులు లేకపోతే ఎన్నికల ప్రక్రియలో జరిగే చాలా అక్రమాలు తగ్గిపోతాయి. ఓట్ల కొనుగోలు నుంచి ప్రజాప్రతినిధుల్ని కొనేసే వ్యవహారాల దాకా అన్నిటికీ కారణము రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల దగ్గర భారీగా పోగుబడ్డ నిధులే. అందుకే ఆ నిధుల సేకరణలో ప్రతి పార్టీ పారదర్శకతను మెయింటైన్ చేస్తే చాలు. టికెట్లు అమ్ముకోవడం ఉండదు, ఓట్లు కొనుక్కోవడము ఉండదు. కేవలం ప్రభుత్వాల పనితీరే కొలమానం అవుతుంది. మీరేమంటారు? ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు ఎక్కువ చేయడానికి వీలుగా మన ఛానల్కి సపోర్ట్ చేయండి. జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్లో సభ్యులుగా చేరండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.